హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన పీరియాడిక్ ఫిలిం కంగువా అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందించాయి. కేఈ జ్ఞానవేల్ రాజు, వంశీ ప్రమోద్ కనివిని ఎరగని రీతిలో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను దిశా పటాని, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే 2024లో ఒక ల్యాబ్లో మనుషులపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ల్యాబ్ నుంచి జీటా అనే కోడ్ నేమ్ ఉన్న ఒక టెస్ట్ సబ్జెక్ట్ తప్పించుకుంటాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ అంటే సూర్య, కోల్డ్, యోగిబాబు బౌంటీ హంటర్స్గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్ని పట్టుకొని బౌంటీ తీసుకుంటూ ఉంటాడు. ఏంజెలినాతో ప్రావిన్స్ గతంలో ఒక లవ్ స్టాక్ నడుస్తుంది, కానీ బ్రేకప్ అయ్యాక భద్రశత్రులుగా మారుతారు. గోవాకు చేరుకున్న జీటా ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్తాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాను చూడగానే ఏదో కనెక్షన్గా ఫీల్ అవుతాడు. ఇంతలో సడన్ గా జీటాను వెనక్కి తీసుకెళ్లడానికి ల్యాబ్ నుంచి కొందరు వస్తారు. ఫ్రాన్సిస్ వారితో పోరాడుతూ ఉండగా కథ క్రీస్తు శకం 1070కి షిఫ్ట్ అవుతుంది. అసలు జీటాకి ఫ్రాన్సిస్కు ఏంటి సంబంధం? దాదాపు 1000 సంవత్సరాల క్రితం నివసించిన ఆదివాసీ నాయకుడు కంగువా ఎవరు? ఈ కథ ఎక్కడికి వెళ్ళిందనే తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా కథ కంటే దర్శకుడు సూర్య ఇమేజ్, అతడి హీరోయిజం నమ్ముకునే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు కంగువా బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ను రాసుకున్న తీరుతో పాటు వాటిని విజువలైజ్ స్క్రీన్పై ఆవిష్కరించిన విధానం మెప్పిస్తుంది. కానీ రెండు కాలాల మధ్య కనెక్షన్ అర్థవంతంగా చెప్పడంలో దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎన్ని గ్రాఫిక్స్ ఫైట్స్ ఉన్నా కథను నడిపించే ఓ బలమైన ఎమోషన్ లేకపోతే అంత వృధా అవుతుంది. అదే ఫీలింగ్ కంగువా చూసినప్పుడు కలుగుతుంది. కొండల మధ్య సాగే పోరాటం చాలా వరకు ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. తమిళ నేటివిటీ ఎక్కువ కావడం, అవసరమైన ఫైట్ సీక్వెన్స్ అతిగా అరుస్తూ ఆర్టిస్టులు చెప్పే డైలాగ్స్ను తెలుగు ఆడియన్స్ భరించకపోవడం కష్టమే.